నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. సనాతన ధర్మాన్ని కొందరు ద్వేషిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని వాళ్ళని అడిగితే మూఢనమ్మకాల వలనే మేము సనాతన ధర్మాన్ని నమ్మటం లేదు, ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేసే యువత రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ మూఢనమ్మకాలు పోవాలి అంటే ఏం చేయాలి? అసలు ఎందుకు ఈ మూఢనమ్మకాలు అనేవి పుడుతూ ఉన్నాయి? మన సనాతన ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? ఇవన్నీ ఇవాళ పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వివరంగా మాట్లాడటానికి ఉన్నారు శ్రీధర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్, చాలామంది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మూఢనమ్మకాల వలనే మాకు సనాతన ధర్మం పైన కానీ హిందూ మతం పైన కానీ నమ్మకం పోతోంది అని వాదిస్తున్నారు సార్. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటే తెలియట్లేదు. ఏమంటారు సార్? అంటే కొన్ని మూఢనమ్మకాల్లో చూసినట్లయితే ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి సార్. లైక్ ఇప్పుడు గ్రహ దోషాలు, వీటి వల్ల ఇలా అయిపోతుంది, వీటి వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి భయాందోళనకి గురి చేయటం, ఇవన్నీ చూడటం వల్ల మార్పు వస్తుందని కొందరు యువత వాదిస్తున్నారు సార్. సో మీరేమంటారు? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్? మూఢనమ్మకాల వల్లనే ఇలా జరుగుతుందా, లేకపోతే ఇవన్నీ శాస్త్రాలు చెప్పినవేనా? అసలు శాస్త్రం అంటే ఏంటి? ఒక క్రోడీకరించబడిన ఒక జ్ఞానం, అది శాస్త్రం అని అర్థం. శాస్త్రం లోపల వేదశాస్త్రము, భౌతిక శాస్త్రం అని ఉంది. ఈ మూఢనమ్మకాలు అనేది ఏమిటి అనేది ఒక ప్రశ్న వేసుకుందాం. మీరు గ్రహస్థితి గురించి వచ్చి దీనివల్ల ఇలా వచ్చింది అని ఒక భావన వచ్చింది. సరే, ఇప్పుడు నేను ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. చెప్పండి. నా సరౌండింగ్స్లో నేను చూసిన వాళ్ళలోనే ఒక అమ్మాయి పూర్తిగా అసలు నమ్మదు. ఎందుకు అంటే తనకి ఈ గ్రహదోషం వల్ల ఇది జరిగింది, నీకు ఈ గ్రహాలు బాగాలేదు, ఈ గ్రహాలు బాగాలేదని తను ఫినాన్షియల్గా బాగా డౌన్ అయిపోయింది. కానీ తనకేం జరగాలో అవైతే జరగలేదు. సో వాళ్ళ ఫ్యామిలీలో కొందరిని లాస్ అయిపోవడం, వీటి వల్ల అమ్మాయి టోటల్గా నాకు వద్దు, నేను ఇవేవి నమ్మను, లేచామా వెళ్ళామా, నా పని నేను చేసుకున్నానా, నా పిల్లల్ని నేను చూసుకున్నానా, ఇదే చాలు, ఇదంతా ట్రాష్ అని చెప్పి తను వాదిస్తుంది. ఇంకోవైపు ఇంకొక అమ్మాయితో మాట్లాడితే ఏంటి అంటే, నేను మా సొంత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా, మా వదిన వాళ్ళ వ్రతం చేసుకుంటోంది, నేను ఆ ఊర్లో పనుండి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తోంది, నాకు ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాను. ఆవిడ వ్రతం చేసుకుంటూ 48 రోజులు పూజ చేసుకుంటూ నాకు పీరియడ్స్ వచ్చాయని చెప్పి చెప్పలేక ఇంటికి పిలిచినప్పటికీ కూడా ఆ మొహం మార్చటం, ఈవిడ వల్లే వ్రతం పోయిందని వెనక మాట్లాడటం, వీటి వలన నాకు అంటే దేవుడు ఇవన్నీ చెప్పాడా? ఎందుకు మనుషుల మధ్య దూరాన్ని పెంచే దేవుడు నాకెందుకు? ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పి ఈవిడికి నమ్మకం పోయింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? ఏది కరెక్ట్ అంటారు? మొదటి విషయం లోపల గ్రహదోషం వల్ల ఆమె ఏదో నష్టపోయారన్నారు. అసలు గ్రహాలు అంటే ఏమిటి? గ్రహం అంటే ప్లానెటే కదా. ఈ విశ్వానికంతా కూడా సూర్యుడు, చంద్రుడు, సూర్యచంద్రులు లేకపోతే అసలు మనకు పగలు రాత్రులు జరుగుతాయా? శుక్ర గ్రహము, బృహస్పతి, అంగారకుడు ఇత్యాదివన్నీ కూడా 9 గ్రహాలు ఉన్నాయి. నక్షత్రాలన్నీ కూడా కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జ్యోతిషం అనేది ఒక అంధకారంలో నుంచి జ్ఞాన మార్గంకి వెళ్ళే శాస్త్రాన్ని జ్యోతిషం అంటారు. ఎవరికైనా కూడా 12 రాసులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహము మన జన్మ నక్షత్రం. మనం ఎప్పుడైతే ఒక సమయంలో జన్మిస్తామో దాన్ని లగ్నం అంటారు. ఆ లగ్నంలో నుంచి ఆ లగ్నం నుంచి మొదటి ఇంటి నుంచి 12వ ఇంటి వరకు ఏమి భావన ఇస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది. పరాశర హోరశాస్త్రం కానివ్వండి, జైమిని శాస్త్రాలు కానివ్వండి, సుస్పష్టంగా ఇలా జరుగుతుంది అని చెప్పారు. తర్వాత ఏంటంటే చంద్రుడి యొక్క స్థానం బట్టి మనకి దశ అంటారు. వింశోత్తరీ దశ అంటే 120 సంవత్సరాలు జీవన గమనాన్ని శాస్త్రీయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది శాస్త్రపరంగా ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఇట్ మే హ్యాపన్, ఒక ప్రాబబిలిటీ, ఇలా జరిగింది, ఇంత పూర్వం ఇలా వారికి జరిగింది, మీకు జరగచ్చు అని చెప్పారు. అయితే జ్యోతిషం చెప్పాలి అంటే మనకున్న కేవలం ఈ 4 కాంబినేషన్స్లో ఉండదు. సపోజ్ ఒక క్యారమ్ బోర్డు ఉంది, ఒకసారి మనం స్ట్రైక్ చేస్తాం, చేసినప్పుడు సేమ్ ఆట మళ్ళీ ఆడతారా మీరు?
సేమ్ వే ఆఫ్ కాయినింగ్ పడుతుందా? కాబట్టి దేర్ విల్ బి సో మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అయితే చూచాయిగా ఒక గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సపోజ్ అంగారక్ ఉన్నాడు అనుకోండి, 7th హౌస్ లోపల అంగారకుడు ఉన్నాడు. అంగారకుడు అనేవాడు రెడ్ ప్లానెట్ మార్స్, కొంచెం ఆవేశం ఎక్కువ. 7th హౌస్ అనేది ఏంటంటే వివాహానికి సంబంధించింది. కాబట్టి అంగారకుడు అక్కడ ఉంటే ఎవరితోని వాళ్ళకి వాక్కు ప్రాబ్లం ఉంటుంది? భర్తతోని ఉండే స్థానం అది. కాబట్టి అమ్మ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, బాబు నువ్వు కొంచెం మీ భార్యతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చింది మాత్రమే జ్యోతిష్యం. అలాంటప్పుడు మనం విరుగుడు ఏం చేయాలి? బాగా వేడి ఉందనుకోండి, మనం ఏదో చల్లని పదార్థాలు తీసుకున్నట్టు కోపము క్రోధము రాకుండా మనసుని డైవర్ట్ చేసే విధంగా కొన్ని శాంతులు, కొన్ని విషయాలని మనకి పెద్దలు సూచించినారు. అంత మాత్రం చేత మన విశ్వాసంతో ఉన్నప్పుడు మన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అసలు మనం డౌటే మొదల్లోనే సంశయంలో ఉన్నామనుకోండి, అది మనకి ఎలా జరుగుతుంది? జరగదు. ఇదన్నా తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఇంకోటి ఉంది. ఇప్పుడు వశిష్ఠుడి మించి జ్యోతిషం ఎవరు చెప్పలేరు కదా. రామచంద్రమూర్తి యొక్క యువరాజ పట్టాభిషేకం నిర్ణయించిన వాడు వశిష్ఠ మహర్షి. కానీ ఏమైంది? అతడు ఆ ముహూర్తానికి యువరాజు పట్టాభిషేకం జరిగిందా? కానీ వశిష్ఠుడు పెట్టిన ముహూర్తము రావణ వధ. కాబట్టి అది గొప్ప ఉత్తమ పురుషులు పెట్టిన లగ్నాలు అవి. కాబట్టి జాతకం ఇలా జరగాలి, జరగలేదు అంటే చెప్పిన వాడిది తప్పు, శాస్త్రానికి తప్పు అని అనుకోకూడదు. మనకి కొన్ని మార్పులు తీసుకురావడానికి, అంతఃకరణ శుద్ధి చేయడానికి మాత్రమే ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. అంత మాత్రం చేత అది జరగలేదు కాబట్టి కాలేదు అని అనుకోవడానికి లేదు. ఎన్నోసార్లు ఒక మైన్యూట్, అంటే చాలా మైన్యూట్ లెవెల్లో కూడా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయిన విషయాలు ఉన్నాయి, అవుతాయి. కాబట్టి నీకు విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది, నీకు మార్గదర్శనం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏదో జాతకులు జ్యోతిషులు చెప్పారు కాబట్టి ఇది మూఢనమ్మకం అనుకోకూడదు. సేమ్ సైన్స్ కూడా ఏం చెప్తుంది? ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి? సూర్యుడు 360 degrees లోపల మకర సంక్రాంతికి 14th January హీ విల్ ఎంటర్ ఫ్రమ్ ధనురాశి నుంచి మకర రాశికి వస్తుందని అది మూఢనమ్మకమా? కరెక్ట్గా విత్ అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు కదా. ఇదో ఈ పలానా టైం లోపల ఇలా వచ్చాడు అంటే వచ్చాడు కదా, అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? కాబట్టి ఆ దృష్టిలో చూడకుండా గౌరవంతో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్లాస్ గౌరవాన్ని పెంచుకోవాలి, లేకపోతే తెలియకపోతే శాస్త్రాన్ని చదవాలి. చదవకుండా మనం కంక్లూజన్ రాకూడదు. సో ఆ అమ్మాయికి మీరు ఎవరైతే చెప్పారో ఇవన్నీ ఒక ఎత్తు. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని అతన్ని తలుచుకొని ద్వేషించకుండా ఉంటే చాలు, ఆమెకు అన్ని రిలీఫ్స్ వచ్చేస్తాయి. రెండో విషయం లోపల ఏదైనా సరే ఒక పూజ కానీ ఒక పుణ్యకార్యం కానీ చేసినప్పుడు నేచర్ని మనం గౌరవించాలి. స్త్రీ అన్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. అంత మాత్రం చేత వీళ్ళ మనసు లోపల అంతఃకరణ శుద్ధి ఉంటే ఫలము ఇచ్చేవాడు భగవంతుడు. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటి? నువ్వు చేయాల్సింది నువ్వు పూజ చేస్తున్నావు, ఏది ఒక ఇష్టి చేస్తున్నావు అంటే ఏదో ఒక కోరికతో చేస్తున్నావు. అలా చేసినప్పుడు ఈ అమ్మాయి అలా వచ్చినా రాకపోయినా నీకు ఫలం రాదు. ఎందుకు రాదంటే నీవు కోరికతో చేయకూడదు. ఆధ్యాత్మికత అంతా కూడా ఏం చెప్తుంది? కోరిక లేని ప్రేమ. భగవంతుడికి నీ కర్మ చెయ్యి, ఏదో నీ కావలసిన పనులు చెయ్యి, చేసి ఒక పుష్పం ఇచ్చినా కూడా ఆయన తృప్తి పడిపోతాడు. కాబట్టి నువ్వు చేసిన ఈ పూజ వల్ల నీకేదో ఫలం వస్తుంది, వీరి వల్ల ఆటకం వచ్చేది అనేది మూర్ఖత్వం. కాబట్టి ఆమె ముఖం మార్చుకున్నా, ఆమె మూతి మార్చుకున్నా ఫలం మాత్రం రాదు. ఎందుకంటే కోరికతో చేసే ఫలం రాదు. సరే ఈ మధ్య మనకంతా ఏంటంటే ఇది చేస్తే ఇది వస్తుందని చెప్పి జనాల దృష్టి లోపల రావడం వల్ల ఇది చేస్తే ఇలా రావడానికి అదేమన్నా ఏటీఎం సెంటరా? భగవంతుడు అనేవాడు, వాడి కర్మఫలం ఉంది కదా. ఇప్పుడు ఎవడో ఒక నేరం చేశాడు, ఒక అతడు ఒకరిని హత్య చేశాడు. హత్య చేసినప్పుడు దాని పర్యవసనం ఏంటి? వాడికి మరణశిక్షనో లేకపోతే యావత్ జీవ ఖైదీయో పడాల్సిందే. ఇది చేసిన దాన్ని వదిలేసి మధ్యలో వాడు కానీ భగవంతుడు కానీ ఎలా మారుస్తాడు? నీలో నీవు మార్పు రావాలి, కానీ ఇది మార్చలేడు.
నువ్వు చేసిన కర్మని ఎవడూ మార్చలేడు. ఎవరు మార్చగలుగుతారు అంటే నీకు నీవే ఎప్పుడైతే ఒక సుస్పష్టమైన భావజాలంకి వచ్చి నేను చేసింది తప్పు అనే భావన వచ్చినప్పుడు అది మారేది మారకపోంది, క్షమించాలన్నా క్షమించకూడదనుకున్నా ఆ డిసిషన్ ఈజ్ ఫర్ ది గాడ్. కాబట్టి మనం చేసే ఈ పూజా కార్యక్రమాలతోని భగవంతుని కట్టివేస్తామనుకోకూడదు, అది తప్పు. కాబట్టి ఆ అమ్మ వెళ్ళినా వెళ్ళకపోయినా, వీళ్ళు ముఖం మార్చుకోకపోయినా వాళ్ళకి ఇచ్చే ఫలం వీరు ఇది చేశారు కాబట్టి భగవంతుడు బంధిస్తున్నారా? అట్లని చెప్పి చేయకూడదా అనొచ్చు. అట్లాంటప్పుడు పూజా పునస్కారాలు కార్యక్రమాలు ఉండకూడదా అంటే చెయ్యాలి. ఎవరి కోసం చేయాలి? వాడి ప్రీతి గురించి చేయాలి. అతడి దృష్టి మన మీద పడేటట్టు చేయాలి. భగవంతుడితోని నవవిధ భక్తి సంబంధాల్లో ఏదో ఒక సంబంధం లోపల భగవంతుడికి దగ్గరకు కావడానికి చేయాలి. కానీ భౌతికమైన కోరికల గురించి భగవంతుడనే ఒక ఐరావతాన్ని మనం తాళ్ళు వేసి బంధించకూడదు. కాబట్టి అలాంటి కోరికలతో చెప్పేది మనం అయితే ఒకటి అట్లని చెప్పి పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు చేయకూడదా అంటే సామూహికంగా సర్వభూతరాశులకి సర్వే జనా సుఖినో భవంతు అనే వాటికి అన్నిటి కూడా భగవంతుడు తప్పకుండా సహకారం ఇస్తాడు. ఆయన చెప్పాడు, ఎవరైతే ఈ పంచభూతాలకి ఎవడైతే వాటికి కావాల్సిన యజ్ఞాలు ఇవ్వకుండా ఉండేవాడు కృపణుడు అని తిట్టాడు. అంటే మీరు సర్వభూతాలని ప్రేమించండి, రక్షించండి అన్నాడు. కొందరు ఏమంటున్నారు, ఈ భూతాలను నమ్ముతారంటున్నాడు. అది భూతం అంటే ఏమనుకుంటున్నాడు? మరి ఏదో పిశాచి అనుకుంటున్నాడు. భూతములు అంటే పంచభూతాలైన ఆకాశ, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాల్లోనే కదా మనం జీవించేది. కాబట్టి వాటికి దైవయజ్ఞం, పితృయజ్ఞం ఇత్యాది పంచ మహాయజ్ఞాలు ఉన్నాయి. దాని ప్రకారం భూతయజ్ఞం అంటారు. మనం వాటిని గౌరవించే యజ్ఞయాగాదులు చేయడము ఈజ్ టు గివ్ ఏ గుడ్ వే ఫర్ అవర్ లైఫ్. మనం ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది, మనం విధ్వంసం చేసుకుంటే భావితరాలు ఎలా బతుకుతాయి? కాబట్టి ఋషులు ఏం చెప్పారు? ఆర్యులు, అయ్యా ఈ యజ్ఞం ద్వారా ఇలా గౌరవించు అన్నారు. కాబట్టి దానికిను మన వ్యక్తిగతమైన కోరికలకి మనం తీసుకోకూడదు అని నా మనం. చాలా చక్కగా విశ్లేషించారండి. సో అందరికీ కూడా ఇది అర్థమవుతుంది. సో మూఢనమ్మకాలని ఎక్కువగా బుర్రలో వేసుకొని మన ఆలోచన విధానం సరిగా లేకపోవటం వల్ల, లేకపోతే ఎవరో ఏదో చేయటం వల్ల అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి దేవుడికి దూరం అవ్వకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకోగలిగితే చాలా. పాయింట్ పట్టారు. మీకు ఉండాల్సింది మూఢనమ్మకం కాదు, విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసమే మీకు అన్నీ నేర్పిస్తుంది. అంతేగాని విశ్వాసం ఉన్న స్థితికి రావాలి. పెద్దలు చెప్పిన శాస్త్రము కేవలం ఎవరికో డబ్బు ఆర్జన గురించో లేకపోతే మనల్ని మోసగించడానికి చేస్తారా? అంత గొప్ప గొప్ప ఋషి పరంపరలో ఉన్నవారు, వారికి ఏం పట్టింది? మనల్ని ఎందుకు మోసం చేస్తారు? అలా అంటున్నారు అంటే వారు పరమతం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళినట్టు ఫస్ట్ ఇండికేషన్ అది. నెక్స్ట్ ఏమంటారు? ఈ దేవుళ్ళు ఏం పని చేయట్లేదు, మా దేవుడు పనిచేస్తారని నెక్స్ట్ స్టెప్ వస్తుంది. కాబట్టి అది ఇట్స్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అంటారు వీసా ఇచ్చేటప్పుడు. అట్లా పొటెన్షియల్ కన్వర్ట్ మాట్లాడే మాటలు ఇవన్నీ. సో ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోతున్న వాళ్ళకి ఈ వీడియో ఆధారంగా మళ్ళీ వాళ్ళు వెనకడుగు వేయకుండా మళ్ళీ భగవంతుడికి దగ్గరగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత చక్కగా విశ్లేషించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.